హలో అందరికీ. ఎన్నిసార్లు తిన్నా సరే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా బోరు కొట్టకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎగ్ ఫ్రై చాలా అంటే చాలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. ముందు ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడే అప్పుడే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పైన ఉన్న పొట్టంతా వదిలేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనకి కారానికి సరిపడా ఇక్కడ ఎండుమిర్చి అయితే నేను తీసుకున్నాను. దాంట్లోనే కొంచెం రాళ్ళుప్పు, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా పౌడర్లా పట్టుకోవాలి. ఇలా పౌడర్లాగా అయిన తర్వాత దీంట్లోనే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చపచ్చగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని మనకి ఎగ్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం లైట్గా పసుపు వేసుకొని ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే గుడ్లు అడుగు పట్టేసుకుంటాయి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం కారం పట్టుకున్నాం కదా, ఆ కారాన్ని మనం ఎంతైతే కారం తినగలుగుతామో అంత వేసుకుంటే సరిపోద్ది. లైట్గా ఫ్రై చేసుకుంటే ఎగ్ కారం ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఉంటే